ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గణేశాయ నమ, సరస్వతాయ నమ, గురు దత్తాత్రేయ నమ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదానంబర స్మరదవస సదా శ్రావణం తపమత్యం ప్రియంతం తరుణ్ కల్పక్షాధికం శాంత నమామీశ్వరం సద్గురు సాయినాథ శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమ. విశ్వప్రాణాయ సాయినాథాయ నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఓం శ్రీకృష్ణ గురునాథనాథాయ శ్రీ గురవే నమ. ఓం దేవి దుర్గాయ నమ. శ్రీకృష్ణ మస్తు కృష్ణం వందే జగద్గురు. ముందుగా మా గురువుగారు అయినటువంటి శ్రీకృష్ణ గురూజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు మరొక అధ్యాయంతో శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం మొదలు పెడదాం. కిందటి అధ్యాయంలో మనం 21వ అధ్యాయం చూసాం. అందులో యోగీశ్వర్ల వ్యవస్థ, విహెచ్ ఠాకూర్, అనంతరావు పాటంకర్, నవవిధి భక్తి, పండరీపురం ప్లేటర్, అది కిందటి అధ్యాయం పారాయణంలో తెలుసుకున్నాం. ఈరోజు 22వ అధ్యాయము శ్రీ సాయి సచ్చరిత్రము. ఇందులో ప్రస్తావన బాలాసాహెబ్ మిరారికర్, బాపు సాహెబ్ బూటి, అమీర్ సర్కార్, తేలు పాము, బాబా అభిప్రాయం. ప్రస్తావన: బాబాను ధ్యానించుటట్లు భగవంతుని నైజం కానీ స్వరూపం కానీ అగాధములు, వేదములు కానీ 1000 నాలుకలు గల ఆదిశేషుడు కానీ వాడిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమాత్మను పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలను కానీ ఇంకొక మార్గం లేదని వారుకు తెలియను. హేమాడ్ పంత్ ఒక సులభ మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమంగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షం ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురతపడతారు. మొదటి దినం చంద్రుడు కానరాడు, రెండవ దినం సరిగా కనిపించడు. అప్పుడు 2 చెట్ల కొమ్మల మధ్య గుండా చూడమనేదారు. ఆతురతో అనేక ధ్యానంతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరంగానున్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కనిపించను. వారప్పుడు సంతసించను. ఈ సూత్రం అనుసరించి బాబా తేజమును చూచదం గాక. బాబా కూర్చున్న విధమును చూచుడు, అది ఎంత సుందరంగానున్నది. వారు కాళ్ళను ఒకదానిపై ఒకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వేలు కుడి పాదంపై వేసి ఉన్నారు. కుడికాలు బొటన వేలుపై చూపుడు వేలును మధ్యనున్న వేలును ఉన్నవి. ఈ కూర్చున్న విధానం బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశము చూడవలనంటే అహంకారము విడిచి మిక్కిలి అణుకువతో చూపుడు వేలకు మధ్య వేలకు మధ్యనున్న బొటను వేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశము చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణం బాబా జీవితమును గమనించదము. బాబా నివాసం వలన షిరిడి యొక్క యాత్రాస్థలమాయను. అన్ని మూలల నుండి ప్రజలు అచట గుమ్మగూడిచురి. పేదవారు, బీదవారు, గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండేవారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వంతర్యామి మిత్వమును వర్ణించగల వారెవరు? వీనిలో ఏదైనా ఒక దాన్ని కానీ అన్నయు అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు, అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య గనుల్లా నుండివారు ఆనందక అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారి నీతి బోధించు కథలను చెప్పేవారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగేవారు. ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడేవారు. ఒక్కొక్కప్పుడు కోపాధిపితుడని తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్పుచుండేవారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘవాదంలోనూ దించేవారు. అనేక సార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకాశమున సందర్భావసరమును బట్టి వారి ప్రబోధము అనేక విధములుగా అనేక మందికి కలుగుచుండేది. వారి జీవిత గోచరమైనది. అది మన మేధాశక్తికి, భాషకు అందుబాటులో నుండేది కాదు. వారి ముఖ అరవిందమును చూచుట ఎందు కానీ, ఆసక్తి కానీ, వారితో సంభాషించుటందు కానీ, వారి లీలలను వినుట ఎందు కానీ తనివి తీరేది కాదు. అయినప్పటికీ సంతోషంతో నుప్పొంగుచుండేవారు. వర్ష బిందువులను లెక్కించగలము, తొలి సంచులో గాలిని మూయగలము, కానీ బాబా లీలను లెక్కించలేము. వానిలో ఒక్కదాన్ని గూర్చి చెప్పేదను. భక్తులు
ఆపదలు కనుక్కొని భక్తులను వారి బారి నుండి సకాలంలో బాబా ఎట్లు తప్పించుచుండనో ఇచ్చట చెప్పేదము. బాలాసాహెబ్ మిర్కర్. సో ఇక్కడ మనము గురువులకు కానీ ఇక్కడ ఎప్పుడు ఏం చెప్పాలి అంటే మన యొక్క గోద అనేది చెప్పుకుంటూ ఉంటారు, కానీ చెప్పినా చెప్పకపోయినా వారికి అన్నీ తెలుస్తాయి. సో ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. సర్దార్ కాకాసాహెబ్ మిరార్కర్ కొడుగవు బాలాసాహెబ్ మిరార్కర్ కోపర్గామ్కు మమల్తాదారుగా నుండేవారు. అతను ఒక చితలి గ్రామ పర్యటనకు పోవచ్చును. మధ్య మార్గమున బాబాను చూచుటకు షిరిడీ వచ్చాను. మసీదుకు పోయి బాబాను నమస్కరించాను. బాబా అతని యోగక్షేమాలను అడిగి జాగ్రత్తగా ఉండవాలని హెచ్చరిక చేయుచు నెట్లు అడిగాను, నీవు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబ్కు ఆ ప్రశ్న బోధపడక పోటుచే ఊరుకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతృతల నుండి తప్పించదును. ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయరాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారి ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరు ఆమె నీడ ఆశ్రయించదరో వారికి ఆనందం కలుగును అనను. పిమ్మట బాలాసాహెబ్కు ఊది ప్రసాదం ఇచ్చి వాని శిరస్సుపై చెయ్యి వేశాను. బాలాసాహెబ్ పోవుచుండగా బాబా, నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియనా? అదే సర్పం అనను. బాబా ఎడమ చేతితో మూసి దాన్ని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగ వల్ల నుంచి అతడు మిక్కిలి భయంకరుడైన వాడు. కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనను. అర్థం కాలేదా? నీకు ఆ పొడివాటి వ్యక్తి తెలియనా? అదే సర్పం అనను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచెను. అతడు మిక్కిలి భయంకరమైన వాడు. కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమిని చేయగలదు అనను. అక్కడున్న వారందరికీ దీని భావం తెలుసుకున్నట్టుకు దానికి మిరీకరును గల సంబంధం తెలుసుకున్నట్టుకు కుతూహలం పడుచుండిరి. కానీ బాబా నీ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండాను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామతో వెళ్ళను. బాబా శ్యామను పిలిచి బాలాసాహెబ్తో చితిలి వెళ్ళి ఆనందించమనను. బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చేదని శ్యామ బాలాసాహెబ్తో చెప్పాను. అసౌకర్యంగా నుండుట కాన వద్దని బాలాసాహెబు శ్యామతో చెప్పాను. శ్యామ బాబాకి సంగతి తెలిపాను. బాబా ఎట్లను, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనం కోరితిమి. ఏది నుదుట రాసి ఉన్నదో అది జరగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మని బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరాను. వారు రాత్రి 9 గంటలకు చితిలి చేరాను. ఆంజనేయాలయంలో బస చేసిరి. కచేరీలో వారెవ్వరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూలన కూర్చొని మాట్లాడుచుండేది. చాపపై కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రంపైన ఒక సర్పం ఉండెను. దాన్ని ఎవ్వరూ చూడలేదు. అది బుసకొట్టుచు కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతర్ తెచ్చి సర్పము చూచి పామని అరిచెను. బాలాసాహెబ్ భయపడను, వణుకుట ప్రారంభించను. శ్యామ కూడా ఆశ్చర్యపడను. అందరూ మెల్లగా కట్టెలు తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించను. దాన్ని కొట్టి చంపివేసిరి. ఆ ప్రకారముగా బాబా ముందు హెచ్చరించి బాలాసాహెబ్ హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్ గల ప్రేమ దృఢమయ్యను. బాపు సాహెబ్ బూటి. నానా డెంగేల్ అను గొప్ప జ్యోతిష్యుడు బాపు సాహెబ్ బూటి షిరిడీలో ఉన్నప్పుడు ఒకనాడెట్లనెను, ఈ దినము నీకు అశుభము, నీకు ఈ దినము ప్రాణగండమున్నది. ఇది బాపు సాహెబ్ ఆందోళనకు గురి చేసెను. ఆయన యథాప్రకారం మసీదుకు పోగా బాపు సాహెబ్తో ఎట్లనెను, ఈ నాన్న ఏమనుచున్నాడు? నీకు మరణం ఉన్నదని చెప్పుచున్నాడు కదా, సరే నీవేమీ భయపడనక్కర్లేదు, మృత్యు ఎట్లా చంపనో చూచెదముగాక అని వానికి ధైర్యంతో జవాబు. ఆనాటి సాయంకాలం బాపు సాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయాను. అప్పుడు ఒక పాము చూశాను. అతని నౌకరు దాన్ని చూసేదను. ఒక రాయి ఎత్తి కొట్టబోయాను. బాపు సాహెబ్ పెద్ద కర్రని తీసుకొని రమ్మను. నౌకరు కర్రను తీసుకొని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యాను. ధైర్యంతో నుండమని
ఆడిన బాబా పలుకులు బాపు సాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించను. అమీర్ సర్కార్. కోపర్గాం తాలూకాలో కోరాలే గ్రామ నివాసి అమీర్ సర్కార్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషను వ్యాపారిగా పనిచేశాను. అతడికి మంచి పలుకుబడి కలదు. అతడు కీలవాతంతో బాధపడుచుండొచ్చే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారం విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపమని బాబాను వేడాను. చావడిలో కూర్చోమని బాబా అతన్ని ఆజ్ఞాపించాను. అటువంటి రోగికి ఆ స్థలం సరైనది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా నుండును. గ్రామంలో ఇంకేదైనా స్థలం బాగుండేది. కానీ బాబా పలుకులు తగిన ఔషధము. నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలో కూర్చోమని ఆజ్ఞాపించాను. కానీ వానికి మిక్కిలి లాభాకారి అయ్యాను. ఎందుకనగా బాబా ఉదయం సాయంకాలము చావడి వైపే పోవుచుండను. అదియునుగాక దినము విడిచి దినము ఉత్సవంతో పోయి బాబా ఎచ్చట నిద్రించుచుండెను. అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యము సులభంగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసాలు అమీర్ సర్కార్ అక్కడే ఉండును. కొంతకాలం తర్వాత అతనికి స్థలంపై విసుగు కలిగాను. ఒకనాటి రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయాను. అచ్చడొక ధర్మశాలలో దిగాను. అక్కడ ఒక ఫకీరు చచ్చుటకు సిద్ధంగా నుండెను. ఫకీరు నీళ్లు కావాలనగా అమీర్ పోయి నీళ్లు తెచ్చి ఇచ్చాను. ఈ నీళ్లు తాగి ఫకీరు చనిపోయాను. అమీర్ చిక్కులో పడాను. అతడు పోలీసు వారికి తెలియపరచంచో మొట్టమొదటి సమాచారం తెచ్చి వాడిచే తనకా ఫకీర్ విషయమేనని తెలిసి ఉండినని పట్టుకొనేదారు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిది షిరిడీ విడిచి పెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడను. షిరిడీ పోవు నిశ్చయించుకొని ఆ రాత్రే అచ్చటి నుండి షిరిడీ పోయాను. మార్గ మధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయముకు ముందు షిరిడీ చేరి ఆతుత నుండి తప్పించుకొనను. బాబా ఆజ్ఞానుసారము చావడిలో ఉండి రోగ విముక్తుడయ్యాను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టపాని వచ్చుచున్నది అని అరిచాను. లాంతర్ తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచాను. కానీ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడము బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచున్నాను. అమీర్ సర్కార్ బాబా లేదని చూచి అచటకు పాము వచ్చినని బాబా అనుమానించి యుండునని అనుకున్నాను. బాబా సాంగత్యం వల్ల బాబా ఆడు మాటలు చేయి క్రియలు భావనము అమీరు గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతర్ తీసుకొని రమ్మను. అంతలో నొచ్చుటక పాము కనబడను. అతని తల కింద పడి ఆడించుచుండెను. అది తలను క్రిందకి పైకి ఆడించుచుండెను. వెంటనే దాన్ని చంపిరి. బాబా సకాలంలో హెచ్చరిక చేసి అమీర్ను కాపాడను. తేలు పాము. తేలు. బాబా ఆజ్ఞచే కాకా సాహెబ్ దీక్షిత్ నిత్యము ఏకనాథ మహారాజ్ రచించిన భాగవతమును భావార్థ రామాయణ పారాయణము చేయుచుండిరి. ఒకనాడు పురాణ కాలక్షేపమున జరుగుచుండగా హేమాడ్ పంత్ కూడా శ్రోత అయి ఉన్నాను. రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మైమరిచిండిరి. అందులో హేమాడ్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజంపై పడి వాని ఉత్తరీయంపై కూర్చొనిండును. మొదట దాన్ని ఎవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణాలు శ్రవణం చేసేదరో వారిని భగవంతుని రక్షించును. ఇంతలో హేమాడ్ పంత్ తన కుడి భుజంపైన ఉన్న తేలును చూచెను. అది చచ్చిన దానివల్ల నిశ్శబ్దంగా కదలకుండాను. అది కూడా పురాణం వినిచున్నట్లు గమనించాను. భగవంతుని కటాక్షం స్మరించి పురాణ శ్రమంలో ఉన్న నెతలను భంగం కలుగతీయకూడదని ఉత్తీర్ణము 2 చివర్లు పట్టుకొని దాన్ని తేలున్నట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారివేయచును. పాము. ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉన్నారు. ఒక సర్పము కిటికీలో నుంచి చిన్న రంధ్రంలో ద్వారా దూరి చుట్టుకొని కూర్చొను. దీపంను తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొను. తల మాత్రం కిందకు మీదకు నాడించుచుండను. అనేక మంది బడితలు కర్రలు తీసుకొని వేగంగా వచ్చిరి. అది ఏటు కాని స్థలంలో నుండుటచే దాన్ని చంపలేకుండరి. మనుష్యుల శబ్దము విని ఆ సర్పం వచ్చిన రంధ్రంలో గబగబా దూరాను. అందరూ ఆపద నుండి తప్పించుకునేది. బాబా అభిప్రాయం. ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవచ్చటచే మంచిగా జరిగినదని హేమాడ్ పంత్ అందులో కొప్పుకొనలేదు. అది సరైన ఆలోచన కాదని, పాములు చంపటే మంచిదేనను ఇద్దరికీ గొప్ప వాదన జరిగాను. ముక్తారాం సర్పములు మొదలు క్రూర జంతువులను చంపనవసరం లేదనను, హేమాడ్ పంత్ వాడిని తప్పక చంపవలను. రాత్రి సమీపించింది. చచ్చి సమాప్తి కాకుండాను. ఆ మరుసటి దినం ఈ ప్రశ్న బాబాను అడిగిరి. బాబా ఇట్లా జవాబునిచ్చిరి.
భగవంతుడు సకల జీవుల యందు నివసించి ఉన్నాడు. అవి సర్పములు కానీ తేలు కానీ కానిండు. ప్రపంచమందు నడిపించుచు సూతధారి భగవంతుడు. సకల జీవకోటి పాములు తేలుతో సహా సకల ప్రాణులు భగవద్ ఆజ్ఞాను శిరసా వహించును. వారి ఆజ్ఞ అయిన కానీ ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనం కనుకరించి అన్ని జీవులను ప్రేమించవలను. అనవసరమైన కలహ వద్దు. చంపుట అందు పాల్గొనక ఓపికతో ఉండవలను. అందరినీ రక్షించేవాడు దైవమే. సో ఇక్కడేం అంటే మనం ప్రతి జీవిలో కూడా మనం దేవుని చూడాలి. ఏదేమో అంటారు కదా, శివాజ్ఞ లేనిదే చేమైన కొట్టదని. సో అలాగా ప్రతి ఒక్క జీవి కూడా దైవాజ్ఞానుసారం నడుచుకుంటాయి. అందులో మనం కూడా ఒకటి. అందుకే ప్రతి జీవి వైపు కూడా ప్రేమతో అనుకరించవలను. దానివల్ల ఏమవుతుందంటే భగవద్ అనుసారం మనకి ఎప్పుడు కృపాకటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి జరగాల్సినవి తనే చూసుకుంటారు. ఇంతటితో 22వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినార్పణమస్తు. శుభం భూవత్. అలాగే మా గురువుగారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. అలాగే రేపు మరొక అధ్యాయంలో పారాయణం మొదలు పెడుతూ ఈ యొక్క శ్రీ సాయి సచ్చరిత్రని కంటిన్యూ చేద్దాం. అలాగే శ్రోతలకు వినటం పఠనంలో కానీ వర్ణనలో కానీ ఏమైనా తప్పిదాలు ఉంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటూ ఈ చిట్టి కాస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఎవరైనా సాయి భక్తులు ఉంటే వారికి కూడా ఈ పారాయణ ప్లేలిస్ట్ని షేర్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ చిట్టి.